ఇప్పుడు మనం దర్శించబోయేది శ్రీ కార్తికీ సంగమేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం జిహేరాబాద్ దగ్గరున్న జరాసంగము అనే గ్రామంలో నెలకొని ఉంది. ఇది చాలా పురాతనమైనది. ఎంతో ప్రసిద్ధమైన మహిమాన్వితమైన ఆలయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం కృతయుగం నాటిదని, బ్రహ్మదేవుడు ఈ ఆలయంలోని శివలింగ ప్రతిష్టాపన చేశాడని స్థల పురాణం. ఈ ఆలయం నిర్మించడానికి ఒక కథ ఉంది. ఒకప్పుడు సూర్యవంశరాజు అయిన కుపేంద్రరాజు దీర్ఘకాల చర్మవ్యాధితో బాధపడుతూ ఉండేవాడట. ఎన్ని మందులు వాడినా ఆయనకి ఆ వ్యాధి తగ్గలేదు. ఒకసారి ఇక్కడ వనం పేరు కేతకి వనం. ఈ వనంలోకి ఆ రాజు వేటకు వచ్చి దగ్గరలోని ఒక నీటి వాగులో స్నానం చేయగా తన చర్మవ్యాధిని పోగొట్టుకోవడం జరిగింది. ఆ రోజు రాత్రి కలలో కనబడ్డ శివుడి ఆనతి మేరకు ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగిందని చెప్తారు. ఇది ఆలయం ముఖ్య మండపానికి దారి. భక్తులు ఇక్కడ శివుడికి అభిషేకాలు జరుపుతూ ఉంటారు. అభిషేకం టికెట్ 500 రూపాయలు. అభిషేకం అయిన తర్వాత 2 లడ్డూలు ప్రసాదంగా ఇస్తారు. అన్ని రోజులు అభిషేకాలు జరిపినప్పటికీ సోమవారం, ఆదివారం అభిషేకం టైం అప్పుడు శివలింగాన్ని స్పృశించడం అనుమతించరు. మిగతా రోజుల్లో అభిషేకం చేయవచ్చు. గర్భగుడిలోకి వెళ్ళడానికి కెమెరాలు అనుమతి లేదు. ఇక్కడ శివలింగాన్ని కేతకి పుష్పాలతో పూజిస్తారు కాబట్టి ఈ స్వామిని కేతకి సంగమేశ్వర స్వామిగా పిలుస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ అమృతగుండంలో స్నానం ఆచరించి తమ అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకుంటారని అనుకుంటారు. వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.